తర్వాత రీసెంట్ గా శ్రీరెడ్డి వ్యవహారం వచ్చిన తర్వాత ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసినప్పుడైనా ఎందుకు రాలేదు? అప్పుడు రావచ్చు కదా. ఇదే కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే బేసికల్ గా చట్టాలు ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు. అవునా, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క అమ్మాయికి తెలుసు. కానీ ఆ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హింసలు పడుతున్నా కూడా కేసు ఎందుకు పెట్టలేకపోతున్నారంటే కొంతమందికి తెలియదు. వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి. సేమ్ పేరు కూడా బయటికి రాకుండా మీరు ఇలానే మాట్లాడుతున్న డేస్ వెళ్ళిపోతాను. ముందే చెప్తున్నాను. మీకు విషయం తెలియకుండా నేను మాట్లాడేటప్పుడు మధ్యలో ఇంటర్వ్యూ నేను మాట్లాడేటప్పుడు మీరు ఇంటర్వ్యూ అవ్వద్దండి. నన్ను కంప్లీట్ చేయనివ్వండి. దట్ కమిటీస్ బిఫోర్ ద మీడియా దే అడ్మిటెడ్ దట్. వాట్ అడ్మిటెడ్? దే అడ్మిటెడ్ దట్ మేము వ్యాస్ట్ పబ్లిసిటీ చేయాలి. తెలుసండి, సినిమా అందరికీ తెలుసు, ఆవిడకి తెలుసు, నాకు తెలుసు. ఎవరిని అడగండి. అక్కడ పెట్టాము, డబ్బా ఉంది, నోటీస్ ఉంది, అందరు మీ పేరు కూడా బయటికి రాదు. ఆ బాధ్యత మాకు కూడా చెప్పాం. సరే, ఇంకా భయం ఏంటి? లైవ్ లో పని చేద్దామండి. వీళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పండి. ఇప్పుడే అడగమని చెప్పండి. తెలుసా మీకు అని చెప్పేసి. ఎక్కువ ఎవరికోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయండి. మీరు ఆన్లైన్ లో చేయండి. ఇప్పుడే ఎంతమంది చేసి అడగండి. ఈ కమిటీ గురించి మీకు తెలుసా అని చెప్పేసి లౌడ్ స్పీకర్ పెట్టండి. ఎవరికి తెలియదండి, తెలీదు. చేయండి, ఫోన్ చేయండి. ఇప్పుడే లైవ్ లో చేయండి. మీరు మీకు తెలిసిన మీకు నచ్చిన వాళ్ళు చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి చేయండి. ఐఎమ్ ఛాలెంజింగ్ బోత్ ఆఫ్ యూ. మీకు తెలిసిన వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో సినిమా ఫీల్డ్ మనిషి కాదు. మాట్లాడద్దు. ఇద్దరికి మీ సినిమా వాళ్ళకి మీ మొబైల్ నెంబర్ ఉన్న వాళ్ళకి సినిమా గురించి సినిమా సినిమా కమిటీనే ఒప్పుకునింది. వాళ్ళు ఏం సార్ ఇక్కడ కమిటీ ఏమనంటే మా కమిటీ ఉంది, చాలా మందికి మేము ఈ విషయం గురించి తెలియకపోయి ఉండొచ్చు. మేము నన్ను కంప్లీట్ చేయనివ్వండి సార్. పంపించద్దు. వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి. రాంగ్ మెసేజ్, నా టైంలో మోడరేటర్ గారు మీరే ఆపరేట్ చేయాలి. పబ్లిక్ వెళ్ళాలి. నేను మీ దగ్గరకు వస్తున్నా బాలగారు. చిట్టిబాబు గారు, ఈ క్వశ్చన్ మీకే. రీసెంట్ గా సమంత ఋతుప్రభు కూడా మనం మలయాళం ఇండస్ట్రీలో ఆ రోజు కూడా మీరు డిస్కషన్ లో ఉన్నారు. అప్పుడు కూడా నేను ప్రస్తావించాను. మొత్తం ఆల్రెడీ కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. మలయాళం ఇండస్ట్రీలో ఏ రకంగా అయితే రిపోర్ట్ బయట పెట్టారో ఇక్కడ కూడా తెలుగు ఇండస్ట్రీలో కూడా రిపోర్ట్ బయట పెట్టాలి అని సమంత డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఆ రిపోర్ట్ ను బయట పెట్టట్లేదు? రిపోర్ట్ లో ఏముంది, ఏం సలహాలు ఇచ్చారు, ఏం జరిగింది? ఇది గవర్నమెంట్ చేతిలో. రిపోర్ట్ హెస్ బీన్ హ్యాండ్ ఓవర్ టు తెలంగాణ గవర్నమెంట్. ఆ తెలంగాణ గవర్నమెంట్ ఇంతవరకు, ఆ పాత గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఈ కొత్త గవర్నమెంట్ కూడా ఇంతవరకు దాని మీద అధ్యయనం చేస్తారు తప్ప రిలీజ్ చేయలేదు. ఇట్ ఈస్ మా సైడ్ నుంచి రిపోర్ట్ ఇవ్వడం జరిగిపోయింది. ఈ వ్యవహారం చిట్టిబాబు గారు, నా క్వశ్చన్ కావాలి. ఈ వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అంత ఇంపార్టెంట్ వ్యవహారం కదా? ఎందుకంటే సినిమా టికెట్ల విషయంలో, రేట్ల విషయంలో ఉన్నటువంటి పెద్దలంతా కలిసి తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర కానీ పెద్ద పెద్ద నిర్మాతలంతా కూడా ఎల్లి కలిసి మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారే. ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం, ఇండస్ట్రీ మీద మాయని మచ్చ కింద ఆరోపణలు వస్తున్నటువంటి ఈ వ్యవహారం ఇంపార్టెంట్ కదా? ఎందుకు రిపోర్ట్ బయట పెట్టాలని పెద్దలంతా ఎల్లు అడగట్లేదు? రిపోర్ట్ బయట పెట్టమని అడగట్లేదు? ఎప్పుడు అడిగారు? ప్రశ్నంతా కూర్చోబెట్టి ఏదైనా ప్రశ్న ఉందే కదా చెప్పేసి మీరు అట్లా వాదిస్తే కరెక్ట్ కాదు. అనేక సార్లు అనేక విషయాలు కలుస్తూ ఉంటారు గవర్నమెంట్ ని. చెప్తాం ప్రతిసారి మిమ్మల్ని ప్రశ్న తీసుకొచ్చి మేము ఎందుకు కలిసాం, ఇక్కడ కాదు చెప్తా ఉంటామండి. వెన్ ఇట్ ఈస్ నీడెడ్ అక్కడ వెళ్తున్నాం, ఇంకా రాలేదు, వాళ్ళు చేస్తున్నాం, చూస్తున్నాం. ఇండస్ట్రీ వెరీ సీరియస్ గా పనిచేస్తారు. ఏవి కూడా బయటికి బహిర్గతం చేయరు, ఎవరికి తెలియనివ్వరు. వాళ్ళు తెలియాల్సినప్పుడు చెప్తాం. మా ఇంటర్నల్ గొడవలు మేము చూసుకుంటాం.
ఈ రిపోర్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలండి. గవర్నమెంట్ అడగండి, రేవంత్ రెడ్డిని అడగండి, మన కేసీఆర్ అడగండి, ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడగండి. మీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే ఏ రిపోర్ట్ అయినా మనం ఏమి ఇచ్చినా వాళ్ళ కన్వీనియంట్ గా రాజకీయాలు కన్వీనియంట్ గా వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇవాళ వాళ్ళు ఆ కన్వీనియంట్ చూసుకుంటున్నారు, ఎప్పుడు ఎవరి మీద బురదతో నాటకానికి ఉపయోగపడుతుందో అప్పుడు రిలీజ్ చేస్తారు. దిస్ ఈస్ పాలిటిక్స్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ స్టేట్, పర్టికులర్ మన తెలుగు స్టేట్స్. ఆ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దానికి వెళ్ళి అంటే ఇప్పుడు జానీ మాస్టర్ అంశం పాలిటిక్స్ అంటారా మీరు? ఏ పొలిటికల్ పార్టీ తీసుకొస్తాను నేను అక్కడ దాకా తీసుకెళ్తా. కస్తూరి గారు ఏంటి అసలు ఒక్క నిమిషం అసలు మహిళలకు సంబంధించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ రకమైనటువంటి భద్రతా చర్యలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు ఉన్నాయి, ఏ రకంగా ఉంది? ఎందుకంటే అంతా కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీలో ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది, ఏదైనా జరిగితేనే మహిళలకు ఆపర్చునిటీ వస్తుంది అనేటటువంటిది నిజమా అబద్ధమా భ్రమ ఏదైనప్పటికీ బయట మాత్రం అదే ఉంది, అదే ప్రొజెక్షన్ బయట అవుతున్నటువంటి పరిస్థితి. మీరు యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా మీకు ఎప్పుడైనా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయా? ఎదురైతే మీరు ఏ రకంగా ఫేస్ చేశారు? ఇండస్ట్రీలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి కమిటీలో ఉన్నాయి చెప్పండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్ లో నేను చేసిన కొరియోగ్రాఫర్ లో టైంలో సలీం మాస్టర్ గారు చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఒక సాంగ్ చేస్తున్నప్పుడు. సో నాకు అది కరెక్ట్ కాదు అనుకుని నేను బ్యాక్ వచ్చేసాను. వచ్చిన తర్వాత రామగిరీష్ మాస్టర్ గారు వేరే వాళ్ళ దగ్గర కంఫర్ట్ గా ఉంది, నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇండస్ట్రీలో 2 రకాలు ఉన్నాయి. తర్వాత పంపించేప్పుడే ఆలోచిస్తారు. ఏ జాబ్ కంటే కూడా సినిమా ఇండస్ట్రీ అంటే అందరికీ తెలుసు కాబట్టి ఇంట్లో జాగ్రత్తలు చెప్పరా, అమ్మాయిలకి చెప్పరా జాగ్రత్తలు, వదిలేస్తారా? అలాగే ఎందుకు ఆలోచించారు నాకు అర్థం కాదు. చిన్న పిల్ల, ఆమెకి ఏం తెలీదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఆడపిల్లని బయటకు పంపించేప్పుడు, అదే నా చెల్లె నా కూతురున్నా సరే పంపించేప్పుడు జాగ్రత్తలు చెప్పమ్మా. తర్వాత చిన్న అమ్మాయి, అప్పుడు వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్రదర్ ఎవరో ఒకరండి ఒక గార్డియన్ ఇవ్వచ్చు కదా, గార్డియన్ ఇవ్వచ్చు కదా. నేను ఒక ఆడపిల్ల జస్ట్ ఒక విషయం కంప్లీట్ అయ్యాక సినిమా ఇండస్ట్రీ గురించే మాట్లాడుతున్నాను నేను, వేరే ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నాను, నేను 10 సినిమాలు మీకు చూపిస్తాను. నేను జరిగిన వర్క్, నేను చేసిన వర్క్ 30 years ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అమ్మాయి వచ్చిందండి, ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్ రావాలి, కొత్త యువత రావాలి. సినిమా ఇండస్ట్రీ ఇంత బ్లేమ్ చేసేసి వస్తే రేపులు చేస్తారు, మర్డర్లు చేస్తారు చెప్తే ఎవరు వస్తారు? యూత్ తెలియాలి కదా, ఇక్కడ లోపల ఏముంది లోటుపాటు తెలియాలి కదా. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏదో ఒక సంస్థలోనో ఒక డైరెక్టర్ దగ్గరనో ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు తెలుసుకోమా, మినిమం కామన్ సెన్స్ మనకు ఉండదా? ఎవరు ఎలా చూస్తున్నారు అనేది మనకు తెలీదా? ఒకప్పుడు అంటే వేరు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి, ప్రతి చిన్న పిల్లలకు కూడా తెలుసు. కొన్ని వీడియోస్ చూస్తున్నాం, 3 ఏళ్ల పిల్ల 4 ఏళ్ల పిల్ల ఇది ఎలా చూస్తున్నాం మన వీడియోస్. అలాంటప్పుడు అంత అవగాహన లేకుండా అంత ఎట్టికి ఎట్లా వచ్చేస్తాం? నేను ఈ అమ్మాయి గురించి మాట్లాడట్లేదు, మా ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతి ఏదైనా వచ్చే ఎలిగేషన్స్ వచ్చే దాని గురించి మాట్లాడుతున్నా. రేపు ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, ఒక అమ్మాయిని హీరోయిన్ చేసింది, తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత హీరో నచ్చాడు అనుకోండి, సపోజ్ ఆ 2 సినిమాలు 3 సినిమాలు అయిపోయినాక ఆ టైంలో నన్ను ఇలా చేశాడు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వచ్చు. అంటే ఏం నేర్పుతున్నాం? మా సంస్థ, మా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏం నేర్పుతున్నారు? రేపు డైరెక్టరే ఉండొచ్చు, హీరో ఉండొచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు. తర్వాత టెక్నీషియన్స్ ఉన్నారండి, వాళ్ళ భార్యలు భయపడాలా వద్దా? ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నీకు అంత భయం అయినప్పుడు ఆయన భార్య కానీ చెప్పొచ్చు కదా, ఆ పిల్ల ఆడపిల్లనే కదా. అది కూడా చెప్తానండి. సొసైటీలో ఏ ఆడపిల్ల అండి ఇంకొక దగ్గరికి వెళ్ళమని చెప్తుంది? ఏదన్నా ఇస్తుంది కానీ మొగుడిని ఇస్తుందా అండి? ఏమనుకుని మాట్లాడుతున్నా నాకు అర్థం కదా. ఆడపిల్ల అంతా చీప్ అయిపోయినారా? ఎలా ఇస్తుంది హస్బెండ్ నేను ఎట్లా పెళ్లి చేసుకో అని చెప్పేసి అన్నట్టు ఎవరు చూసారు అక్కడ? 30 సంవత్సరాలు నేను 50 సంవత్సరం 3వ తరం చూస్తున్నాను ఇండస్ట్రీలో. నేను సౌందర్యం ఇంట్రొడ్యూస్ చేశాను. సౌందర్య చేయి పట్టుకుని రాయలుగా వచ్చింది, రాయలు అంటే సౌందర్య నా దగ్గరకు వస్తే హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఇప్పుడు ఇది ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే రేపు సినిమా ఇండస్ట్రీలో రమ్యాకృష్ణ ఒక చో రామస్వామి గారి మేనర్ ఆ స్థాయిలో వచ్చింది, గౌరవంగా ఉంది. సినిమాలో గ్లామర్ వేషాలు వేయచ్చు, అందుకే రమ్యాకృష్ణ దగ్గర పడుకుంటే వాట్ అంటే స్టార్ అయిన టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తానే ఉంటారండి. ఈ ఓడిపోయిన వాళ్ళు ఇలాంటి సాకులు చెప్తా ఉంటారు. ఇండస్ట్రీలో సక్సెస్ మీన్స్ నథింగ్ ఎల్స్. కులం లేదు, మతం లేదు, జెండర్ లేదు, ఏమీ లేదు. సక్సెస్ అలాంటి చిట్టిబాబు గారు అసలు ఏమీ జరగట్లేదు, ఎక్కడ కూడా ఏం జరగట్లేదు అన్న కూడా కరెక్ట్ కాదు. నేను ఆ మాట అంటున్నా, ఏమీ శుద్ధపూసలు అంటున్నా. నేను అనేది అంటే ఎక్కడో జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది. సమాజంలో అన్ని రంగాల్లో జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది, ఎక్కడో అడపడం కొంచెం ఎక్కువ ఉంది. ఎక్కువ కాదు. నేను చెప్తా 2018 నుంచి ఇప్పుడు దాకా చెప్తా. నేను సెన్సస్ తీసాను 2018 నుంచి 24 దాకా. మన దీనికి మేము ఇచ్చిన బాక్స్ లోకి వచ్చిన ఎన్ని కంప్లైంట్లు తెలుసండి? 17 కంప్లైంట్లు.
అదే సాఫ్ట్వేర్ ఇదే పీరియడ్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు నేను వచ్చింది తెలుసా అండి 700 కంప్లైంట్లు వాళ్ళ పెట్టిన సిస్టమ్. అది రేంజ్. ఇక్కడ ఊరినే చెప్పుకుంటూ సినిమా ఫీల్డ్ కనుక గ్లామర్ ఫీల్డ్ కనుక ఇక్కడ ఏదో ఇదే పని తాగటము తిరగటమే పని మాకు బుర్రలు పగలు కొట్టుకుని కోట్లు పెట్టి సినిమా తీసేది ఎందుక ఊనే జరుగుతుంది జరగలేదు అట్లా. అందుకనే చెప్తాం మనం ఒక విషయం నుంచి బయటపడాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే దుర్యోధనులు దుశ్శాసనులు దుర్మార్గులు రావణాసురులు, మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే సతీ సావిత్రి సతీ అరుంధతి సతీ అనసూయ. ఇది కాదు. ఆడవాళ్లలోనూ సోపణకులు ఉన్నారు, మగవాళ్లలోనూ మురగాలు ఉన్నారు. రెండు చోట్ల ఉన్నారు. మగవాళ్ళు ఎట్లా ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే రోజులు మారిపోయినాయి. ఆడవాళ్ళు ఎట్లా మగవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి మోసం చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా మోసం చేసి. ఓకే చిట్టిబాబు గారు, ఓకే చిట్టిబాబు, ఇప్పుడు బాలగారు మాట్లాడతారు. నేను తర్వాత మళ్ళీ చిట్టిబాబు గారు మీ దగ్గరకు వస్తుంది. ఇంట్లో ఉన్న మీరు అలిగేషన్ చేస్తున్నటువంటి పొలిటికల్ యాంగిల్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి బాలగారు మాట్లాడేటప్పుడు మాత్రం దయచేసి ఎవరు ఇంటర్ఫియర్ అవ్వద్దు.